నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే లాంటి ఈ స్వీట్ కోసం 2 కప్పులు మరమరాలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసి 1 కప్పు తీసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసి 1 కప్పు వాటర్ వేసి మెత్తగా స్మూత్ గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టి ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసి 1 కప్పు వాటర్ వేసి కొబ్బరి పాలు అన్ని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మరమరాలు తీసుకున్న కప్పుతోనే 3 కప్పులు కొబ్బరి పాలు వచ్చాయి. మరమరాల పౌడర్ కొబ్బరి పాలు లేకేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. కడాయిలో 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న మరమరాల పౌడర్ కొబ్బరి పాలు ఒకసారి కలిపి ఈ మిశ్రమాన్ని కడాయిలో కలుపుతూ పోయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కొబ్బరి పాలలో నుంచి కొబ్బరి నూనె అంతా రిలీజ్ అవుతుంది. ఇలా మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇలా ప్లేట్ బోర్లించుకొని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. చుక్క నూనె కానీ నెయ్యి కానీ అసలు వేయలేదు. ఎంతో సాఫ్ట్ గా ఉండే కొబ్బరి పాలతో స్వీట్ రెడీనండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి.